ఇక పెద్దపల్లి జిల్లా గోదావరికని గాంధీ చౌరస్తాలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరిగిన ఉగాది వేడుకల్లో రామగుండ ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ పాల్గొన్నారు. శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పండుగ నియోజకవర్గ ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో రామగుండానికి పూర్వవైభవం తీసుకొస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో జరిగిన ఉగాది వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేశారు. ఉగాది పచ్చడి పంచుకుంటూ ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, రామగుండంలో జరిగే అభివృద్ధికి ప్రజలు సహకరించాలని ఎమ్మెల్యే కోరారు. भारत माता की जय, भारत माता की जय। जय श्री राम, जय श्री राम, जय श्री राम। క్రోధినామ సంవత్సర తెలుగు నూతన సంవత్సర ఉగాది సంబరాలు ఘనంగా ప్రారంభించబడింది. రాష్ట్రానికి పెద్దపల్లి జిల్లాకి ముఖ్యంగా రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి క్రోధినామ ఈ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ప్రతి ఒక్కరూ ఈ నూతన సంవత్సరం వారు కోరుకున్న కోరికలు వారు చేపట్టిన కార్యక్రమం విజయవంతమై సుఖ సంతోషాలతో వాళ్ళు విరజిల్లాలని, ప్రతి ఒక్కరి కుటుంబాలు చిరునవ్వుతో ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవదేవుని కోరుతూ అందరికీ మరొకసారి ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఈరోజు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో మన భారతీయ సంస్కృతి ప్రకారం మన పండుగలను, మన ఆచారాలను, మన సంస్కృతులను కొనసాగించే విధంగా ఇలా రాతి యుగం నుంచి కలియుగం వరకు ఈ దేశంలో ఉన్న మన సంస్కృతిని పెంపొందించుకుంటూ ఇలా దేశ విదేశాలు కూడా మన సంస్కృతిని పాటించే విధంగా ఇటువంటి బ్యానర్ మీద చేస్తూ ఉన్నారు. ఈ ప్రాంతం అంతా కూడా సుఖ సంతోషాలతోటి ఉగాది పండుగను పండుగ జరుపుకొని ప్రజానీకము, కార్మికులు, ఇలా సింగరేణికి సంబంధించిన అధికారులు, కార్మిక నాయకులు, పారిశ్రామిక ప్రాంత ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి దీని పండుగ యొక్క విశిష్టత వల్ల ప్రతి సంవత్సరం రైతులకు ఎట్లయితే పంటలు వస్తాయో సింగరేణి కార్మికులకు కూడా బోనసుల పేరు మీద, దీపావళి బోనస్ పేరు